ప్రేమ నీతో పరిచయమే ఏదో పాపమా, అమృతమనుకొని నమ్మటమే ఒక శాపమా, నీ వడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా, తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా, పెదవులపై చిరునవ్వులదగా కనపడనీయవు నిప్పుల సెగ, నీటికి ఆరని మంటల రూపమా, నీ ఆటేమిటో ఈనాటికి ఆపవు కదా, నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా, తెంచుకో నీవు పంచుకో నీవు ఇంత చెలగాటమా, చెప్పుకో నీవు తప్పుకో నీవు నీకు ఇది న్యాయమా, పేరులో ప్రళయమా తీరులో ప్రళయమా, పంతమా బంధమా, నీ తొలిసారిగా కలకన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈరోజు సరదాగా సాంగ్స్ వింటుంటే ఈ సాంగ్ వచ్చిందండి, ఎందుకు బాగా అనిపించింది అనమాట. అందుకే నేను కూడా సరదాగా పాడాను. ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టం, బాగుంటుంది కదా. ఈ పాట వచ్చేసి నాకైతే భలే ఇష్టం అనమాట, అందుకే ఏదో సరదాగా పాడాను. ఓకే అండి, ఎలా పాడాను ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చెత్తగా పాడానని మాత్రం చెప్పుకోకుండా అబ్బా, ఎందుకంటే మనం పెద్ద సింగర్స్ ఏం కాదు కదా, ఏదో విన్నాను, బాగా అనిపించింది, నచ్చింది, అందుకే పాడాను. ఊరికే ట్రై చేస్తాను అనమాట అలా. సర్లే కానీ ఎందుకు ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు ఫ్రైడే అనమాట. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఇక మార్నింగ్ ఫ్రైడే అంటే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకోవటం ప్రతి ఒక్కరికి ఉండే పనే కదా. ఇంకా అలాగే నేను ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసి గడపలు కూడా పూజించేసి ఇంటి ముందు చక్కగా ముగ్గు అయితే పెట్టేశానండి. పసుపు కుంకుమతో అలంకరించేశాను. అలాగే స్టవ్ దగ్గర కూడా నీట్గా పసుపు కుంకుమతో పూజించేసి ఇంకా స్టవ్ దగ్గర అన్ని సర్దేసుకొని పల్లీలు అయితే వేయించానండి. ఇంకా ఈరోజు ఎండుమిరపకాయలతో పల్లీ చట్నీ అయితే చేశాను. అదేవిధంగా ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి అయితే కలిపేసి ఇక్కడ ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టేస్తున్నానండి. ఒకసారి పల్లీలతో ఎండుమిరపకాయలు వేసి చట్నీ చేయండి, సూపర్ ఉంటుందండి. నేనైతే అప్పుడప్పుడు ఎప్పుడన్నా చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడు పచ్చిమిరపకాయలతో కాకుండా అప్పుడప్పుడు ఇలా ఎండుమిరపకాయలతో కూడా చేయండి, టేస్ట్ అయితే బాగుంటుందండి. పచ్చిమిరపకాయలకి ఎండుమిరపకాయలకి తేడా అయితే ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుందన్నమాట. నేనైతే కొంచెం చింతపండు కూడా వేసాను. ఎండుమిరపకాయలతో చట్నీ చేసేటప్పుడు కొంతమంది చింతపండు అయితే వేయకుండా చేసుకుంటారండి. మీకు ఇష్టం ఉంటే చింతపండు వేసుకొని చేయండి చట్నీ, ఇష్టం లేదనుకుంటే చింతపండు తీసేసి ఎండుమిరపకాయలు, పల్లీలు, ఉప్పు ఇవైతే వేసి చట్నీ చేసుకున్నా బాగుంటుంది. ఓకే అండి, ఇక్కడైతే ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి అనమాట, దింపేశాను. ఇక్కడైతే నేను ఇడ్లీ ప్లేట్లు అయితే తీసేస్తున్నానండి. ఇడ్లీది స్టీల్ది అయితే ఉందండి, మా వారైతే కొత్తది తీసుకొచ్చారనమాట. నేనైతే అది ఒక వారం 10 రోజులు వాడాను. ఇక తర్వాత అయితే వాడట్లేదండి. నాకేంటో అది స్టీల్ పాత్రలో ఇడ్లీలు విజిల్ వస్తుంది అనమాట. నాకైతే అది భయం వేస్తుంది, ఉడికింది కూడా కరెక్ట్గా అర్థం అవ్వట్లేదు. తర్వాత తీద్దామన్న ప్లేట్లు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అవి తోమిన తర్వాత కూడా తెల్లగా అలానే ఉంటుంది, ఎంత నీట్గా క్లీన్ చేసినా పోవట్లేదు అనమాట. నాకైతే అది అంత మంచిగా అనిపించక మళ్ళీ దీంట్లోనే చేస్తూ ఉన్నాను. నాకు ఫస్ట్ నుంచి ఇది అలవాటు అయిపోయి అందులో ఎలా చేయాలి ఏంటనేది కన్ఫ్యూజ్గా అయిపోతున్నాను అనమాట. అందుకే అదైతే పైన పెట్టేశాను, యూస్ చేయట్లేదు. ఈరోజు స్నాక్స్ వచ్చేసి పిల్లలకి ఇడ్లీయే పెట్టేస్తున్నానండి. స్నాక్స్కి అయితే ఇంకేం లేవు. పిల్లలైతే ఇడ్లీయే పెడతానంటే సరే మమ్మీ ఇడ్లీయే పెట్టన్నారు. ఇక ఎటు ఇడ్లీ పెట్టమన్నారు కదా అని ఇంకా ఇద్దరికైతే ఇడ్లీ అయితే పెట్టేసి కొంచెం చట్నీ అయితే వేసి ఇంకా మూతలు అయితే పెట్టేసి పిల్లలకు కూడా తినిపించేసానండి. పిల్లల్ని అయితే రెడీ చేశాను. ఇంకా అదంతా షూట్ చేయలేదన్నమాట. ఇవాళ అయితే స్కూల్ దగ్గర అయితే దింపేసి వచ్చాను మా తమ్ముడు. ఇక నేనైతే ఇక్కడ ఈరోజు ఫ్రైడే కదా, శ్రావణ మాసం మొదటి ఫ్రైడే అని ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారికి కొంచెం పొంగల్ అయితే చేద్దామని చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను బెల్లం అన్నం అయితే చేస్తున్నాను అనమాట, పాల పొంగల్ అయితే కాదు. ఫస్ట్ ఇలా అన్నం అయితే ఉడికించుకున్నానండి. ఇందులో పచ్చిపప్పు అయితే వేసాను అనమాట కొన్ని. అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత ముందుగా నలకొట్టి పెట్టుకున్న బెల్లం అయితే వేసి ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి.
బెల్లం ఎప్పుడైనా సరే అన్నం ఉడికిన తర్వాతే ఎయ్యాలండి మనం. అన్నం ఉడకముందే బెల్లం వేసామంటే ఇంక అన్నం ఉడకదనమాట. అలాగే ఇత్తులిత్తులుగా ఉంటుంది. నాకైతే ఇది మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేసిందనమాట పొంగలి. అసలు ఎంతసేపు ఉడికించినా గానీ ఇత్తులిత్తులుగానే ఉంటుంది. ఎందుకిట్లా అయిందని అడిగితే బెల్లం గూడా ఫస్టే ఏసానని చెప్పిందనమాట. బెల్లం ఫస్ట్ ఎయొద్దు. ఇక మనం ఎంతసేపు ఉడికించినా అన్నం అయితే అలానే ఉడకదు. మెతుకులుగా ఇత్తులిత్తులుగా అలానే ఉంటదనైతే చెప్పేసాను. బెల్లం ఎప్పుడైనా అన్నం ఉడికిన తర్వాత వేసుకుంటే మనకి చక్కగా ఉంటుందండి. ఈ పొంగలొచ్చేసి మనం ఫస్ట్ ఎసురుతో పాటు వేసామంటే ఇక అంతే సంగతి. బియ్యం తిన్నట్టే ఉంటుంది, అన్నం తిన్నట్టు ఉండదనమాట, పొంగల్ తిన్నట్టు. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. చక్కగా స్మెల్ బాగా వస్తుంది. పాలతో చేసిందనమాట పాల పొంగలి. స్మెల్ నెయ్యి కూడా చాలా వేసింది. స్మెల్ అయితే చాలా చక్కగా బాగుంది. కానీ తినటానికైతే అంత నీట్గా లేదనమాట. నేనైతే ఎప్పుడు అలా చూడలేదు అసలు. స్మెల్ ఎంత బాగుంది, ఇంకా పొంగల్ ఎంత రుచిగా ఉంటుంది అనేది అనుకున్నాను. కానీ స్మెల్ బాగుంది, కానీ తిందామంటే అంత బాగా తినాలనిపించలేదు అనమాట. అన్నం ఉడకకపోయేసరికి చాలాసేపు ఉడికించాను, అయినా ఉడకట్లేదు అని అయితే చెప్పింది. ఎప్పుడైనా సరే మనం అన్నం ఉడికిన తర్వాత బెల్లం వేసుకుంటేనే పొంగలి చక్కగా పాయసం అనేది రెడీ అవుతుందండి. ఇక్కడైతే నేను కొంచెం నెయ్యి వేసి కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. తర్వాత అయితే ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఈరోజు నేను ఎక్కువ ప్రసాదాలు ఏం చేయలేదులండి. బెల్లం అన్నం ఒకటి చేశాను, ఇంకా ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టాను. ఇక సింపుల్గా ఇలా పూలతో అలంకరించేసి ఇంకా పూజ అయితే చేసుకున్నానండి. నా పూజ అయితే చాలా సింపుల్గా త్వరగానే అయిపోతుంది. ఎక్కువ మంత్రాలు అవి చదవటం అయితే ఉండదన్నమాట. చాలా సింపుల్గా చేస్తాను. నిజానికి నాకు మంత్రాలు అవన్నీ చదువుకుంటూ కూర్చుంటూ పూజ చేయటం ఇష్టమండి. కాకపోతే మా వారైతే ఒకసారి ఎందుకు అట్లా మామూలుగా మనం మనస్ఫూర్తిగా భక్తితో పూజ చేసుకుంటే సరిపోతుంది, మనకి వచ్చి రాక ఒత్తులు పలకటం తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చదివామనుకో వచ్చే పుణ్యమేమో కానీ పాపం వస్తుంది, ఎందుకులే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు, ఇవన్నీ చదవాల్సిన పని లేదులే అని అయితే అంటారనమాట. అందుకే నాకు కూడా పెద్దగా మంత్రాలు చదువుతూ పూజ చేయటం రాదులండి. దీపం వెలిగించేటప్పుడు ఒక చిన్న స్తోత్రం ఉంటుంది, అదొకటి వచ్చు అనమాట. అదొకటి చదువుకుంటూ దీపం వెలిగిస్తాను అంతే. ఇంకా మంత్రాలు పెద్దగా ఏం రావులండి. ఇంక అందుకే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని పూజ అయితే సింపుల్గా చేసుకుంటూ ఉంటాను. ఇదిగో ఇంకా పూజ పని అయిపోయిన తర్వాత నేనైతే తిన్నానండి. ఫస్ట్ కొంచెం పొంగల్ పెట్టుకొని అలాగే ఇడ్లీ అయితే వేసుకొని తిన్నాను. అదే అండి బెల్లం అన్నం అనమాట. మీరేమంటారు? తర్వాత ఇక్కడ నేను ఇంకా కర్రీ చేద్దామని ఇక్కడైతే ఎండుమిరపకాయలు వేయించుతున్నానండి. ఏం కర్రీ అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి గోంగూరతో పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. అందుకని ఇక్కడ ఎండుమిరపకాయలు అయితే వేయించుతున్నాను. అలాగే కొంచెం చింతపండు కూడా పక్కన స్టవ్ మీద అయితే పెట్టేసి కొన్ని వాటర్ పోసి ఉడికించుకుంటున్నానండి. ఇంక ఇవైతే బాగా ఏగాలన్నమాట. ఇవి బాగా ఏగిన తర్వాత మనం ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో కొంచెం మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులతో పాటు ఆవాలు, జీలకర్ర 3 వెంటనే అలా వేడైతే చాలండి. ఎందుకంటే బాండి వేడిగా ఉంది కదా, మనం ఎక్కువ వేయించామంటే చేదొస్తుంది. అందుకని అలా వేడి చేసి వేరే ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకుందాము. నేను 2 రోజుల ముందే ఈ గోంగూరనైతే ఒలిచిపెట్టుకున్నానండి. ఇలా చేద్దామని ఒలిచిపెట్టుకున్నాను 2 రోజుల ముందే. నేనైతే ఒలిచి ఒక క్లాత్ మీద అయితే వేయలేదనమాట. ఒలిచి ఒక క్లాత్ మీద వేసామంటే మనకి గోంగూర అనేది కొంచెం వడబడిపోతూ ఉంటుంది, అప్పుడు వేయించుకోవడానికి చక్కగా ఉంటుంది. నేను ఒలిచేసి ఒక గిన్నెలో అలానే పెట్టేశాను. అందువల్ల పైదంతా వడబడినట్టుంది, కానీ అడుగుంది అలానే ఉంది. ఎప్పుడైనా సరే మనం ఇలా ఎండుమిరపకాయలతో పచ్చడి చేసుకునేటప్పుడు ఒక క్లాత్ మీద గోంగూరని ఆరబెట్టుకొని ఒక రోజు 2 రోజులు అలా ఆరబెట్టుకుంటే కొంచెం వడబడిపోయినట్టు ఉంటుందండి. అప్పుడు మనం ఇలా బాండీలో ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా త్వరగా ఏగుతుంది. ఇదిగో ఇక్కడైతే కలుపుకుంటూ గోంగూరని వేయించుకోవాలండి. మనం అలానే వదిలేసామంటే అడుగుందంతా అలానే అంటుకొని పోతుంది బాండీకి, పైదేమో పచ్చిగా అలానే ఉంటుంది. అందుకని గోంగూరని అటు ఇటు కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇదిగో ఇక్కడైతే మిక్సీ గిన్నె తీసుకొని ఈ ఎండుమిరపకాయలు అయితే చల్లారిపోయినాయి అనమాట. అలాగే ఎండుమిరపకాయలతో పాటు మనం ముందుగా వేయించుకున్నాం కదా మెంతులు, ఆవాలు, జీలకర్ర, వాటిని అయితే ఇలా కచ్చపచ్చగా మిక్సీ అయితే పట్టుకొచ్చేసానండి. తర్వాత మనం వేయించుకున్న గోంగూర ఉంది కదా, ఈ గోంగూరను అయితే ఇందులో వేస్తున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే వేడి మీద మనం మిక్సీ పట్టామంటే మిక్సీ బ్లేడ్లు అనేవి రిపేర్ వస్తూ ఉంటాయి కదా, అందుకని చల్లారించి ఇలా మనం మిక్సీ పట్టుకుంటాం.
పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇప్పుడు నేను ఈ గోంగూర అంతా ఇందులోకి వేసి చింతపండు ఉంది కదా, ఆ చింతపండును కూడా ఇందులో అయితే వేస్తున్నానండి. కొన్ని చింతపండు నీళ్ళు కూడా పోస్తున్నాను చక్కగా మెదుగుతుందని. అలాగే ఇందులో అయితే ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇదిగో ఇలా అయితే మిక్సీ పట్టుకొని వచ్చేసానండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలండి. నేను ముందుగా ఈ బాండీ అయితే కడిగేసాను అనమాట. కడిగేసి మళ్ళీ దీంట్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని ఇంక ఇందులో అయితే పోపు దినుసులు వేస్తున్నానండి. నేను ఇంకొక బాండీ అయితే పెట్టకుండా ఈ బాండీని నీట్గా క్లీన్ చేసేసి ఇంక ఈ బాండీలోనే తాలింపు అయితే వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం గోంగూర వేయించుకునేటప్పుడు అది అడుగున మాడిందనమాట. మాడకపోయినట్టయితే అలానే తాలింపు వేసేసేదాన్ని. కొంచెం అడుగునంతా మాడినట్టు అనిపించి క్లీన్ చేసేసాను అనమాట నీట్గా. ముందుగా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, అలాగే కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి, పచ్చిమిర్చి అయితే వేయలేదులండి. వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి అయితే కొంచెం కచ్చపచ్చగా నల్లకొట్టేసుకొని అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని అయితే ఇందులో వేస్తున్నాను. ఇలా వేసేసి మొత్తం కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఇది ఒక 2-3 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన పని లేదు. ఇంకా నేను ఇందులో కొంచెం పసుపు అలాగే ధనియాల పొడి అయితే వేసానండి. మనకి ధనియాల పొడి లేనప్పుడు ధనియాలు ఉన్నట్లయితే ధనియాలని ముందే మనం ఎండుమిరపకాయలు, ఇంకా ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి మిక్సీ పట్టుకున్నాం కదా, అప్పుడే వాటితో పాటు ధనియాలు కూడా వేయించుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నా దగ్గర అయితే ధనియాల పొడి ఉందండి, అందుకని నేను ధనియాల పొడి అయితే ఇప్పుడు వేసాను అనమాట. ఇదిగో ఇక్కడైతే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంక ఇలా వస్తే సరిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇక ఇదైతే పక్కన పెట్టేశానండి. ఇంకలోపు మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి అనమాట. మిషన్లో బట్టలు ముందే వేసానండి, పనులన్నీ చేసుకోవడానికి ముందే. ఇక అవైతే ఇప్పుడు అయిపోయినాయి. ఇంకా తీసి ఆరేద్దామని ఆరేస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు మామూలుగా నాకైతే ఈ మధ్య తెలిసిందండి, శారీ కట్టడానికి కూడా అమౌంట్ తీసుకుంటారంట. నాకైతే శారీ కట్టుకోవటం అంత నీట్గా రాదండి. నిజంగా శారీ కట్టినందుకు 10,000, 15,000 ఇట్లా రేట్లు ఉంటాయంటండి. ఇంకా లక్షల్లో కూడా తీసుకునే వాళ్ళు ఉంటారంట. మరి అంత రేట్లు పెట్టి వాళ్ళు ఎలా కడతారేమో తెలియదు. ఈ బిజినెస్ కూడా చాలా బాగుంటుందండి. శారీ కట్టడం నేర్చుకుంటే చాలు, సూపర్ అనమాట. అంటే వాళ్ళకంటూ ఒకటి టీం ఉంటుంది కదా, దానికి కూడా వాళ్ళు నేర్చుకొని ఇట్లా చేస్తూ ఉంటారంటండి. అంటే తెలిసిన వాళ్ళు ఫంక్షన్లో వచ్చారనమాట. ఇలా శారీ కట్టడం, ఇవన్నీ హెయిర్ స్టైలు మొత్తం వాళ్ళే రెడీ చేయాలన్నమాట ఫంక్షన్కి అమ్మాయిని. అయితే మొత్తానికి కలిపి కొంత అమౌంట్ అనేది ఉందంటండి. కాకపోతే వాళ్ళు శారీ కట్టడం కూడా నేర్చుకున్నారంటండి, వాళ్ళకి నేర్పిస్తారనమాట. వాళ్ళు శారీ కట్టడము అన్నీ నేర్చుకునే చేస్తున్నారంటండి. నిజంగా సూపర్ కదా, ఇట్లాంటి బిజినెస్ కూడా ఒకటి. అంటే నాకు ఎప్పటి నుంచో ఉన్నాయిలండి, కాకపోతే మనకి ఈ మధ్య తెలిసింది అనమాట. నాకు మొన్నటి వరకు తెలియదండి ఇలా ఈ బిజినెస్ కూడా. మామూలుగా మేకప్ గురించి తెలుసు కానీ, హెయిర్ స్టైల్స్ గురించి తెలుసు కానీ, ఇలా డ్రెస్సింగ్ స్టైల్స్ కూడా తీసుకుంటారని, నార్మల్ ఫంక్షన్స్ కూడా పిలిపించుకోవచ్చు, ఇట్లా చేయించుకోవచ్చు అని అయితే నాకు తెలియదు అనమాట. ఈ మధ్య తెలిసింది. తెలిసిన వాళ్ళు ఇలా పిలిపించుకొని కట్టించుకుంటే చూశానమాట. మళ్ళీ వాళ్ళు మనుషులను బట్టి తీసుకుంటారంటండి. అంటే ఒకళ్ళకి ఇద్దరికి మనం ఎంతమందికి కట్టాలని చెప్తే అంతమందికే కడతారంటే, ఎగస్ట్రా ఒక్కళ్ళకి కట్టమన్నా కట్టారంటండి. ఒకవేళ ఎగస్ట్రా ఎవరికైనా కట్టినా కానీ ఎగస్ట్రా అమౌంట్ అడుగుతారంట. సూపర్ కదా. ఎవరు అంటే విన్నానండి, మనకు తెలిసిన పని ఏది కూడా ఫ్రీగా చేయకూడదు, ప్రతిదానికి ఒక లెక్క, ఒక అమౌంట్ ఉండాలని అంటూ ఉంటారనమాట. అదేదో నాకు ఇప్పుడు నిజమనిపిస్తుందండి. నిజమే కదా, మనకు తెలిసిన పని ఏది కూడా ఊరికే చేయకూడదండి. ఈ రోజుల్లో అయితే ఇలానే ఉందన్నమాట. మనకు తెలిసిన పని, ప్రతి పనికి కూడా మనం డబ్బు సంపాదించవచ్చు. అంటే అది చిన్న పని, పెద్ద పని అని కాదు, ఏ పనైనా సరే మనకు ఒక పని తెలిస్తే చాలు, ఆ పని ద్వారా కూడా మనం అమౌంట్ అనేది సంపాదించవచ్చు అనమాట. ఇప్పుడంటే ప్రతి దానికి డబ్బుతో ముడిపడిపోయింది, కానీ అంతకుముందు ఇవన్నీ ఎక్కడున్నాయండి చెప్పండి. అంతకుముందు ఇంట్లో ఏదన్నా ఒక 20 మంది 30 మందికి చిన్న ఫంక్షన్ జరిగితే అందరూ కలిసి ఇంటి పక్కన వాళ్ళు వచ్చి ముచ్చటంగా వడ్డించి ఇంట్లో పనులన్నీ ఒకరికొకరు పంచుకుంటూ చేసుకుంటూ ఉంటారు కదా. కానీ ఇప్పుడు ఏంటి, ఒక 10 మందికి వండాలన్నా కానీ బయట నుంచే తెప్పిస్తున్నారండి, ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఇట్లానే ఉంటుంది అనమాట. అప్పటికిప్పటికి మార్పు అనేది చాలానే ఉంది కదా. ఇప్పుడు ప్రతి పనికి డబ్బులే అనమాట. ప్రతి పనికి కూడా చిన్న పని చేయాలన్నా, పెద్ద పని చేయాలన్నా డబ్బుతోనే కూడుకొని ఉంటుంది. ఏ పనైనా సరే డబ్బిస్తే మనకి అన్ని పనులు చేసి పెడతారనమాట. కానీ అప్పుడు అలా కాదండి.
మనుషులను చూసి పనులు చేసి పెడతారనమాట. ఇప్పుడేంటి డబ్బును చూసి పనులు చేసి పెడుతున్నారు. అప్పుడు అలా కాదు. మన అనుకున్న వాళ్ళకి ఏదన్నా చిన్న ఆపదొచ్చినా, ఏదన్నా ఒక పని చేయాలన్నా గానీ వచ్చి వెంటనే చేయేసి పనులన్నీ చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకునే రోజులనమాట అవి. మన అమ్మమ్మ వాళ్ళు, మన అమ్మ వాళ్ళు అప్పుడు వాళ్ళ తరంలో అయితే అట్లా ఉందనమాట. కానీ ఇప్పుడేంటంటే ఇప్పుడు అలా ఏం లేదండి. ఇప్పుడు మామూలుగా సిటీలోనే కాదండి, పల్లెటూరుల్లో కూడా చాలా తగ్గిపోయింది. నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన దానికి ఇప్పటికి కూడా చాలా మార్పొచ్చేసిందనమాట. అప్పుడు మామూలుగా ఏదన్నా చిన్న చెప్పాను కదా! చిన్న ఫంక్షన్ అయినా, ఏదన్నా ఒక ఇల్లు కట్టుకుంటున్నా గానీ, ఇంటి పక్కనోళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు, చుట్టాలు అందరూ సాయం చేస్తూ ఉండేవాళ్ళండి. కానీ ఇప్పుడంతా కాంట్రాక్ట్‌కి ఇచ్చేసి డబ్బులుంటే చాలబ్బా! ఇప్పుడు మనుషులతో పని లేదన్నట్టుగా మారిపోయిందనమాట. చక్కగా ఇల్లంతా పూర్తయిపోయాక చుట్టాలను పిలుచుకొని గృహప్రవేశానికైతే పిలుచుకుంటున్నారు. కానీ అప్పుడైతే అలా కాదు కదండీ! మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటుంటే అందరూ తెలిసిన వాళ్ళే పైన షాప్ పోస్తారు కదండీ! దానికైతే తెలిసిన వాళ్ళందరూ వచ్చి తలా ఒక చేసి ఒక 2, 3 గంటల్లో అయిపోగొడతారనమాట. అన్ నేను చూసానండి కళ్ళారా. వాటికి డబ్బులు ఇట్లా ఏం తీసుకోరు. తెలిసిన వాళ్ళందరూ కలిసి అట్లా పోసేస్తారు. వాళ్ళకి మళ్ళా భోజనాలు పెట్టుకొని భలే ఉంటది సరదాగా. నేనైతే చాలా చూసాను అట్లా మా ఊర్లోనే. ఇల్లు కట్టుకున్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ ఇట్లా భలే ఉంటది కదా! కానీ ఇప్పుడు అవన్నీ ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడే కాదు, మనం పల్లెటూరులో కూడా అసలెక్కడా లేవండి. ప్రతిదానికి డబ్బనమాట. డబ్బుంటే చాలు అన్నీ జరిగిపోతున్నాయి అన్నట్టుగా మారిపోయింది ప్రపంచమైతే. ప్రపంచం అని చెప్పలేనండి. నేను చూస్తున్నంత వరకు. ప్రపంచం గురించి మనకు పెద్దగా తెలియదులండి. మళ్ళీ అదంతా మనకెందుకు, నేను మాట్లాడలేనులే. కానీ నేను చూస్తున్నంత లెక్క ఇట్లా జరుగుతుందనమాట. డబ్బుంటే చాలబ్బా అన్ని పనులయిపోతాయి అన్నట్టు జరిగిపోతూ ఉంది. అది కూడా నిజమేలండి. ఈ రోజుల్లో దాదాపు 90% డబ్బుతోటే ముడిపడిపోతున్నాయండి ప్రతి పని. నాకు తెలిసైతే 90% కదండి, 100% కూడా డబ్బుంటే ప్రతి పని పూర్తయిపోతుంది. డబ్బుంటేనే ఏదైనా చేయగలం అన్నట్లు మారిపోయిందనమాట. ఏమంటారు, నిజమా కాదా నేను చెప్పేది? ఏదోనండి, నాకు అనిపించింది నేను చెప్పాను. మళ్ళీ మీరు ఇలా డబ్బుంటేనే ఏం కాదు, అలా లేదు, ఇలా లేదనైతే అనొద్దబ్బా. నాకు అనిపించింది నేను చెప్పాను. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటనేది కూడా మీరు చెప్పండి. నేనేమన్నా తప్పుగా అన్నాను, లేకపోతే నాకు అనిపించింది కరెక్ట్ కాదని మీకు అనిపించినా కామెంట్ చేసేయండి. అంటే నా ఆలోచన విధానం ఇలా ఉంటుందని నేను అనుకుంటున్నాననమాట. నేను చూస్తున్నంత లెక్క ఇలా జరుగుతుంది. అందుకని నాకు ఇలా అనిపించి నేను చెప్పేశాను. అంత లెక్క ఇలానే ఉండదు కదండీ! కానీ నాకు తెలిసినంత వరకు డబ్బుతోనే ముడిపడిపోయిందండి. నేను ఎంత లెక్కైతే చూసానో, నాకు తెలిసిన ప్రపంచంలో డబ్బుతోనే ముడిపడిపోయిందనమాట. నాకు అందుకే అలా అనిపించి నేను చెప్తున్నాను. ఈ రోజుల్లో బంధువులు, చుట్టాలు, మన అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరండి. డబ్బుంటేనే అందరూ మన వాళ్ళు. డబ్బు లేకపోతే అందరూ పరాయి వాళ్ళే అనమాట. మన వాళ్ళు కూడా పరాయి వాళ్ళైపోతారు. డబ్బుతోనే ముడిపడిపోతున్నాయి చాలా బంధుత్వాలు కూడా. డబ్బుంటే చాలండి. వాళ్ళు మంచోళ్ళా, చెడ్డోళ్ళా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏంటి, ఇట్లాంటివి ఏమి ఉండవు. డబ్బుంటే ఓకే అనమాట. అందరూ మనోళ్ళే అన్నట్టుంటారు. డబ్బు లేదనుకో, ఎంత మంచి వాళ్ళైనా సరే, మనకి ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్నా సరే దూరం పెట్టేస్తారు. ఏంటి, నిజమా కదా? ఏంటి స్వప్న ఇలా మాట్లాడుతుందనుకుంటున్నారా? నాకు అనిపించింది చెప్తున్నానబ్బా. చెప్పాను కదా, నాకేదనిపిస్తే అదే చెప్తాను. అందరి గురించి నాకు తెలీదు, కానీ నేను చూస్తున్నంత లెక్క ఇట్లానే ఉంది. అందుకే ఇలా చెప్తున్నాననమాట. ఇది ఎంతవరకు కరెక్టో రాంగో మీరు కూడా ఆలోచించి నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే నేను కూడా కొంతవరకు తెలుసుకుంటాననమాట. నేను అనుకున్నది ఆలోచిస్తుంది కరెక్టా రాంగా అని. ఓకే అండి. నేనైతే ఇంకక్కడ బట్టలారేసి గిన్నెలుంటే కొన్ని అవి తోమేశాను. ఇప్పుడైతే రైస్ పెట్టేశానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.